అందరికీ నమస్కారం. మనం ఈ మధ్యన మాట్లాడుకో చాలా రోజులైంది కదండి. ఎందుకంటే ఈ మధ్య నేను దేవునికి మస్తు పూజలు చేసుకుంటున్నా. ఇక నాకు ఓ ముచ్చట చెప్పిండ్రు అందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పిండ్రు నాకు. ఏమనంటే మంచిగా ఉపాసం ఉండాలి, పూజ మంచిగా చేసుకోవాలి, ఇక మళ్ళా మనకు వచ్చే జన్మకు ఇక మంచిగా ఉంటుందని చెప్పింది. అందుకని ఇక నేను ఉపాసం ఉండి పూజలు చేసుకుంటాను. అయ్యా అదేంటి ఎట్లా అంటారు, ఉపాసం ఎందుకు ఉండాలంటారా? మరి ఈ జన్మ అంటే గిట్ల అయిపోయే. అయ్యో నేను మస్తు కష్టాలు పడ్డానండి. నేను చెప్తానంటే ఒకటి కాదు రెండు కాదు, ఈ వీడియోలు సరిపో మీకు చెప్పాలంటే. ఇంకా కష్టాలన్నీ తీరాలి, మళ్ళీ జన్మకు నేను మంచిగా పుట్టాలి, ఇక అన్నీ మంచిగా జరగాలి అంటే ఇక ఉపాసం ఉండాలి, పూజ చేయాలని చెప్పిండ్రు పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఏంది ఇగో మా ఆయనకు డౌట్ వచ్చింది. అది అవును కదా, వచ్చే జన్మకు నాకు మళ్ళీ మంచిగా బాగా ఉన్నోళ్ళు ఇంట్లో పుట్టాలి, మళ్ళీ ఉన్న ధనవంతుల కుటుంబంలోకి పోవాలి, మంచి మొగడు దొరకాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగడు దొరకాలి, మంచోడు దొరకాలి నాకు. వామ్మో ఈ కుళ్ళు పాడుగాను, మా ఆయన చూసినట్రా నేను మంచివాడిని కాదా, నేను మళ్ళీ జన్మకు నేను పనికిరానా, వేరేటోడు కావాలంటవా అంటున్నాడు. వామ్మో ఎంత ఆశ పాడైంది అవండి ఈయనకు. ఈ జన్మకు అయింది కాకుండానట మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఈయనే వస్తాడట. ఊరుకోండి, వాడు నింటే నవ్వుతాడు. ఇంకా ఈ జన్మకి ఇంకెక్కువ అంటే ఇక మళ్ళీ జన్మ కూడా నువ్వే కావాలా, నువ్వు కావాలని నేను ఉపాసాలను పూజ చేయాలన్నా. అమ్మో అట్లా కోరుకోకరు మీరు కూడా, నేనైతే కోరుకుంటలేను. నేనైతే ధైర్యంగానే చెప్తాను, ఈనుండ్రు. మంచి మొగడు రావాలి, మంచి ఇంట్లో పడాలని పూజ చేసుకుంటున్నా నేను. ఇంత ఆశపోతాడు చూడండి మా ఆయన. మళ్ళీ వచ్చే జన్మ కూడా ఆయనే వస్తాడట. నేను వద్దా అనే అంటున్నాడు. ఇగో నువ్వు కూడా కావాలంటే ఉపాసం ఉండి మంచి పూజ చేసుకొని నాకంటే మంచి పిల్లని రావాలని మొక్కుకో. మీరు కూడా మంచిగా మొక్కుకోండి. మరి ఇక ఆకలి అవుతుంది, నేను అన్నం తిని వస్తా. అయ్యో ఉపాసం అన్నం అన్నం తిని అంటుందా? అయిపోయింది వాటికి ఉపాసం అయిపోయింది, అన్నం తినాలి ఇవాళ. మరి వస్తా, మీరందరూ మంచిగా మొక్కుకోరు. బాయ్.